అందరికీ నమస్కారం. నా పేరు మంజుల. ప్రణిమాదన్ వాళ్ళ మమ్మీని. చేపల కూర వండుతున్నా. వరంగల్ స్టైల్లో వండుతున్నా. బొమ్మ చేప చూడండి. మనకు కావాల్సిన పదార్థాలు: బొమ్మ చేప కిలోన్నర, చింతపండు, కారపొడి, పసుపు, ఉప్పు, మెంతులు, ధనియాలు, మసాలా, ఉల్లిగడ్డ. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి, ముక్కుడు పెట్టాలి, ధనియాలు వేయించుకోవాలి. మసాలాకు మెంతులు వేసుకోవాలి, దూరగా వేంపాలి. మెంతులు మంచి చేపల పులుసు మంచిది. బొచ్చలు బొమ్మవి తెల్ల చేపల కంటే బొమ్మ చేపే మంచిది, టేస్ట్ ఉంటుంది. మసాలా దూరగా వేంపాలి. ధనియాలు, చెక్క, సాజీరా, దాల్చిన చెక్క. వరంగల్ చేపల కూర నా స్టైల్లో చేస్తున్నా. అన్నీ మిక్సీ పట్టాలి. స్టవ్ వెలిగించి ముక్కుడు పెట్టిన నూనె పోస్తా. నూనె ఎక్కువ పోస్తేనే బాగుంటుంది చేపల్లో. నూనె అయినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ప్రణయ్ వాళ్ళ డాడీకి బాగా ఇష్టం చేపలు. ప్రణయ్ని బాగా తెచ్చేది వాళ్ళ డాడీ, ఊరికే వండేది. వాళ్ళ డాడీ 2 రోజులు 3 రోజులు అయినా తినేది చేపలు, బొమ్మ చేపలు. ప్రణయ్ కడుపులు ఉండగానే రోజు తిన్నాం మేము. చాలా ఇష్టం, బాగా తెచ్చేది. మా దగ్గర అయితే బొమ్మ చేప, వేరే కాడ కొరమీను అంటారు. చింతపండు కలుపుకొని. ఇది ఫస్ట్ వీడియో. ప్రణయమాదన్ వాళ్ళ మమ్మీ నేను ఇదే ఫస్ట్ చేయడము. ఇట్లనే మంచిగా చేస్తా అంట, చూడండి. బ్రౌన్ కలర్ రావాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, కారపొడి గంటెడు, ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది చేపల్లో, ఎందుకంటే నీసువాసన రాకుండా బాగుంటుంది. కొంచెం ఉప్పు, దొడ్డుప్పు, చింతపులుసు, ముందుగా నానబెట్టిన చింతపండు పులుసు పోస్తున్నా. చేపల కూరను ఒక్కొక్క కాడ ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. మా తెలంగాణలో ఇట్లా వండుకుంటాం. వరంగల్లో ఎట్లా వండినా బాగుంటుంది. పులుసు కోసం కొంచెం నీళ్ళు పోసుకోవాలి. స్టవ్ పెద్దగా పెట్టాలి. ఇప్పుడు
మూత పెట్టుకోవాలి. కొంచెం 5 నిమిషాల్లో మరిగిన తర్వాత తీసి చేపలు వేస్తాం. చేపల కూర మా అమ్మ దగ్గర నేర్చుకున్నా. ఎవరు కానీ నా చేపల పులుసు బాగా చేస్తుంది అని మా మరిది నన్ను పని వాడ తెచ్చుకున్నాక అసలు పిలిచేది, వదినా వండిపోదురా అని. నేను వండితే చాలామందికి ఇష్టం. ఇప్పుడు చూద్దాం. మళ్ళీ మసిలింది. పులుసులో చేపలు వేస్తున్నారా? ఇక మసిలినాక చేపలు వేస్తాను. మెల్లగా కలపాలి పులుసు. ఓకే కలపద్ది, చితికిపోతాయి. ఇప్పుడు అన్నీ రుబ్బి పెట్టినాం కదా మసాలా ధనియాలన్నీ. ఇప్పుడు పొడి వేయాలి. దీంతో టేస్ట్ వస్తుంది మంచిగా. చేపలు, ధనియాలు, మెంతులు, మసాలా. ఓకే కలపద్దు, కొంచెం అట్లా అంత ఉప్పు వేస్తున్నా. ఎంత బాగుందో చూడండి. మీరుతో చేసుకోండి ఇలాగే. ఈ చేపలు కూడా నచ్చితే లైక్ చేయండి. స్మెల్ మంచిగా వస్తుంది చూడండి, చేపల స్మెల్. ఇది తొందరగా ఉడుకుతాయి చేపలు, లేటుగానే కాదు, మంచిగా తొందరగా ఉడికిపోతాయి. అట్లా కొత్తిమీర, ఆయిల్ అంతా పైకి తేలాలి. ఇక అయిపోయింది చేపల కూర. మూత పెట్టేస్తున్నా. బాగుందా?